హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ నైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షాజహాన్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే మర్చిపోయినా. ఇదిగోండి ఫ్రెండ్స్, కాంట్రాక్టర్ రిలే ఇది ఎలా వర్కింగ్ చేస్తుంది ఏంటనేది మీకైతే క్లియర్గా అయితే చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. పేస్ మీద ఆన్ అవుద్ది, 3 పేస్ మీద మనకి వర్కింగ్ అవుద్ది అనమాట. ఇది సింగిల్ పేస్ మీద 3 పేస్ని ఆన్ చేస్తుంది. 3 పేస్ని ఆన్ చేసి 3 పేస్ వర్కింగ్ అవుద్ది. ఇది ఎందుకు పని చేస్తుంది? 3 పేస్ మోటార్లు ఉంటాయి కదా, దానికైతే ఉపయోగిస్తారు. ఓకేనా? ఇప్పుడు దీని గురించి అసలు దీని లోపల అసలు ఏముంటుంది ఏంటనేది మీకైతే క్లియర్గా అయితే నేను చెప్తాను. ఇదిగోండి, ఏంటంటే స్విచ్లు అనమాట. ఇదిగోండి, ఆన్ ఆఫ్ స్విచ్లు ఇవి. ఇదిగోండి స్విచ్లు అనమాట. ఇవి కూడా దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఇంకెందుకు లేటు, మనమైతే వీడియోలోకి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షాజహాన్. ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకైతే స్క్రీన్ మీద కనబడుతుంది. ఇదిగోండి, ఇది కాంటాక్టర్ రిలే అనమాట. ఇదేంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. ఇది సింగిల్ పేస్ మీద ఆన్ అవుద్ది. ఇది సింగిల్ పేస్ అనమాట. ఇది 3 పేస్. ఇక్కడ మనం ఏంటంటే సింగిల్ పేస్ మీద వైర్లు కనెక్ట్ చేస్తాం కదా, కనెక్ట్ చేసినప్పుడు ఇదిగోండి ఈ బటన్స్ అనమాట. ఈ బటన్స్ మీద ఇదైతే ఆన్ అవుద్ది. మీకు ఎలా ఆన్ అవుద్ది అని చూపిస్తాను నేను. ఇది కూడా వైరింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే దీంట్లో అసలు ఈ రిలేలో అసలు ఏముంది ఏంటనేది చూపిస్తాను మీకు. అసలు దీన్ని ఎలా ఆన్ చేస్తుంది ఏంటనేది మీకు క్లారిటీ రావాలి కదా. క్లారిటీ వస్తేనే మీరు ఏ విధంగా చేయగలరు. అందుకే నేను దీన్ని ఓపెన్ చేసి అసలు ఏముంటుంది ఏంటని మొత్తం అన్ని క్లారిటీగా మీకు వీడియో చూపిస్తాను. ఇదిగోండి, దీన్ని ఓపెన్ చేసానా, ఇక్కడ చూడండి పిన్స్. ఇదిగోండి, ఈ పిన్స్ ఏంటంటే ఇదిగోండి టచింగ్ అవుద్ది అనమాట. ఆ టచింగ్ అయ్యి మనకి ఇది రిలే అనేది ఆన్ అవుద్ది. ఇది 3 పేస్ ఆన్ చేస్తాకనమాట ఇది. ఓకేనా? 3 పేస్ ఇది ఆన్ చేస్తాకి ఈ రిలే అనేది వాడతారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం ఏముండో ఏంటో చూసి దాన్ని బట్టి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి చూడండి, అక్కడ ఓపెన్ చేస్తున్నాను నేను. దీన్ని ఓపెన్ చేయాలంటే ముందు ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? ఇది క్యాప్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత ఈ క్యాప్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ అయితే ఓపెన్ చేయాలి. అది కూడా ఓపెన్ చేశాను. ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, అది కూడా ఓపెన్ చేయాలి. ఇది కూడా ఓపెన్ చేశాను. ఇదిగోండి, ఇది సింగిల్ పేస్ అన్నమాట. ఇది సింగిల్ పేస్ మీద ఇదిగోండి ఇక్కడ మ్యాగ్నెట్, ఇదేంటంటే మ్యాగ్నెట్ అయ్యి ఇక్కడ దీన్ని నొక్కుద్ది అన్నమాట. ఇది ఇక్కడ ఆన్ అయ్యి దీన్ని నొక్కుద్ది. ఇది నొక్కినప్పుడు ఈ పిన్లు ఉన్నాయి కదా, ఇక్కడ అవి టచ్ అయ్యి 3 పేస్ మోటార్ అనేది తిరుగుద్ది అనమాట. ఇది కాంటాక్టర్ రిలే అనమాట. ఇది ఓకేనా? ఇప్పుడు దీని సెషన్ అయిపోయింది. ఇదో సెషను. ఇది 3 పేసు, ఇది సింగిల్ పేసు. ఇది సింగిల్ పేస్ మీద పనిచేస్తుంది, ఇది 3 పేస్ మీద పనిచేస్తుంది. ఓకేనా? మనకి ఇది ఆన్ అవ్వాలంటే మెయిన్ ఇది ఆన్ అవ్వాలి. ఇది ఆన్ అయితేనే 3 పేస్ అనేది ఆన్ అవుద్ది. ఓకేనా? దీనికి సపరేట్ వస్తుంది కరెంటు, దీనికి సపరేట్ వస్తుంది. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఇదేంటంటే ఇదిగోండి మ్యాగ్నెట్ అన్నమాట. ఇది ఏంటంటే కాయిల్ అన్నమాట. ఈ కాయిల్ ఏంటంటే కాపర్ అంటారు లోపల. ఇది కాపర్ చుట్టూ ఉంటుంది లోపల. ఇది కాయిల్ అన్నమాట. ఇదేంటంటే వైబ్రేషన్ వద్దు అనమాట. దీని ద్వారా వైబ్రేషన్ వచ్చి ఇదిగో దీన్ని అయితే నొక్కుద్ది అనమాట. ఇదిగోండి ఇలా నొక్కుద్ది అనమాట పైకి కిందకి. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చింది కదా. మీకు ఒక ఐడియా వచ్చింది ఇది ఎలా ఆన్ అవుద్ది ఏంటి అనేది మీకు ఐడియా వచ్చింది కదా. ఇదిగోండి, ఏమీ ఉండదు దీంట్లో. చూడండి ఇలా ఉంటుంది. ఎందుకు చేసి చూపిస్తున్నానంటే వీడియో మీకు ఇదంతా చూపిస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏంటిది స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ చూపిస్తున్నాను మీకు. స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ మీకు ఏమర్థం అవుద్ది, ఇలాంటివి చూపిస్తేనే ఈ ఎలా అనవద్ది ఏంటని చూపిస్తేనే ఇలాంటివన్నీ మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ స్విచ్లకి కలెక్షన్ ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఓకేనా? ఈ నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.